చిన్న పాప ఆపరేషన్‌కి 3,00,000 అయితే కావాల్సొచ్చింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి 3,00,000 అంటే చాలా ఎక్కువ కదా! అయితే మేమైతే మా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్‌లో ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక్కొక్కరి సాలరీ నుంచి ఒక్కొక్క రోజు సాలరీ అనేది సాక్రిఫైస్ చేసి సెండ్ చేస్తే ఒక 30,000 వస్తే అవి ఓన్లీ మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌కే అయ్యాయండి. అయితే ఇంకా 3,00,000 కావాలంటే ఇక 2,70,000 కావాలి. గవర్నమెంట్ దగ్గరికి అంటే కేసీఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక 1 ½ లాక్ వరకు శాంక్షన్ అయితే చేశారు. అయినా కూడా అవి మాకు సరిపోలేదు. ఇంకా చాలామంది డొనేట్ చేస్తే కొంతమందైతే హాస్పిటల్‌లో ఉన్నప్పుడు పాపని చూడకుండా కూడా ఆపరేషన్ కోసం అంటే 15,000 కూడా చేతిలో పెడితే అలా ఆపరేషన్ అయితే అయిందండి. అది కూడా ఫెయిల్ అయ్యి పాప అయితే దూరం అయిపోయింది. దాని తర్వాత చాలా అంటే చాలా డిప్రెషన్‌లోకైతే వెళ్ళిపోయాను. ఈ పీసీఓడీ ప్రాబ్లమ్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది చాలా డిలే అయిపోయింది. అలా దాదాపు 5, 6 ఇయర్స్ అయితే 6 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. 6 ఇయర్స్ ఆఫ్టర్ కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే హాస్పిటల్‌కి వెళ్తే ఆపరేషన్ అనేది చేయాల్సి వస్తుందన్నారు. కంటిన్యూ నెక్స్ట్ పార్ట్.